హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1342. ఈరోజు డేట్ 2 జనవరి 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మోటోరాకి సంబంధించిన 55 ఇంచెస్ QLED 4K టీవీ ఉంది. ఇది రెగ్యులర్గా 40,000 దాకా ఉంటుంది. విత్ కార్డ్ ఆఫర్తో అరౌండ్ 29,000కి వస్తుంది. యాక్చువల్గా అయితే మంచి డీలే, 29,000 రూపాయల బడ్జెట్లో 55 ఇంచెస్ దట్టు QLED మళ్ళీ. సో ఒక లుక్ అయితే వేయండి, గుడ్ డీలే. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇలాంటి డీల్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఛానల్ యాక్టివ్గా ఉండాలి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ఇక్కడ QR కోడ్లో కూడా ఉంటుంది. అండ్ నిన్న నేను మీకు చెప్పిన దానికి చాలామంది చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. అండ్ కొంతమంది అయితే చాలా హార్ట్ఫుల్గా రాస్తారు కామెంట్స్. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీ సపోర్ట్ అయితే ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను. అండ్ నిన్నైతే లైక్స్ అనుకున్న దానికంటే చాలా బెటర్గా వచ్చినాయి. ఇది రోజు ఇలాగే కంటిన్యూ అవ్వాలని ప్రార్థిస్తూ ఉన్నాను అనమాట. హోప్ యూ అండర్స్టాండ్. ఇదే ట్విస్ట్, అదేదా ట్విస్ట్ అనమాట. సో హోప్ యూ అండర్స్టాండ్. లైక్స్ కొట్టండి. లైక్స్ కొడితే ఒక షేర్ కొడితేనే రీచ్ అనేది కొంచెం పెరుగుతూ ఉంటుంది. అండ్ రిమెంబర్, ప్రతి వీడియోకి ఎవరైతే రెగ్యులర్గా కంటెంట్ని ఫాలో అవుతున్నారో మీ ఫీడ్బ్యాక్ని రాయండి. ఖచ్చితంగా నేను ఫీడ్బ్యాక్ని తీసుకుంటున్నాను. 2024లో నేను కూడా చాలా మారాను. అండ్ కంటెంట్కి సంబంధించిన ఫీడ్బ్యాక్ చాలా వరకు నేను తీసుకుంటున్నాను. ఇవాళ మధ్యాహ్నం రెడ్మీ నోట్ 13 Pro వీడియో కింద కూడా చాలామందికి నేను రిప్లైలు ఇచ్చాను. అండ్ వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాను. సో మీ ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా రాయండి. నేను ఖచ్చితంగా మార్పులు తీసుకొస్తా. మార్పు మంచికే. ఇక ఈరోజు మనం టెక్ న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనం రెడ్మీ నుంచే మాట్లాడదాం. రెడ్మీకి సంబంధించిన రెడ్మీ నోట్ 13 Pro ఈరోజు నేను మీకు వీడియో పోస్ట్ చేశాను. అండ్ దానికి రెస్పాన్స్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లైక్స్ అయితే కొంచెం తగ్గించారు. కామెంట్స్ అయితే చాలామంది రాశారు. అందరికి రిప్లైలు కూడా ఇచ్చాను, చెప్పాను కదా. సో ఇంకా రెడ్మీకి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి కింద కామెంట్స్లో. ఆ వీడియో కింద నేను మీకు ఫుల్ రివ్యూలో వాటన్నిటిని కూడా కవర్ చేస్తాను. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి, శాంసంగ్ సంబంధించిన శాంసంగ్ గెలాక్సీ S24 ఫ్యామిలీకి సంబంధించిన అఫీషియల్ మీడియా పోస్టర్స్ అనేవి బయటకు వచ్చినాయి. ప్రమోషనల్ పోస్టర్స్ ఇవి బ్రెజిల్లో బయటకు వచ్చినాయి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఈ శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా కలరు అండ్ దానికి సంబంధించిన ఫ్లాట్ డిస్ప్లే లుక్ మాత్రం ఖచ్చితంగా కొత్తగా అనిపిస్తుంది. చూద్దాం ఇది ఎలా ఉంటుంది అనేది. మనకి జనవరిలో అది 17వ తారీఖు 18వ తారీఖు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి పోకో నుంచి, పోకో ఫైనల్గా ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తుంది. పోకో X6 సిరీస్ అనేది మన ఇండియాలో జనవరి 11వ తారీఖున సాయంత్రం 5:30 లాంచ్ కాబోతుంది. మంచి ముహూర్తాన. అండ్ ఇందులో 2 ఫోన్స్ ఉంటాయి, X6 అలాగే X6 Pro. రెండు కూడా యాక్చువల్గా X6 ఈరోజు నేను మీకు అన్బాక్స్ చేసిన రెడ్మీ నోట్ 13 Proనే వీళ్ళు రీబ్రాండ్ చేసి తీసుకొస్తారు. X6 Pro మాత్రం సూపర్గా ఉంటుంది, అది వెయిట్ చేయండి. అది మీకు రెడ్మీ K70E అలాగే డైమండ్సీ 8300 ప్రాసెసర్ని ఇది అరౌండ్ 25-26 వేల రూపాయల బడ్జెట్లో వస్తే మాత్రం ఇది మామూలు ఫోన్ కాదు, భయంకరమైన ఫోన్ అవుద్ది. గుర్తుపెట్టుకోండి, గేమర్స్కి మాత్రం పండగే. అండ్ ఈరోజు అఫీషియల్గా లాంచ్ రేట్ కూడా రివీల్ చేశారు. అండ్ ఎవరైతే 20-30 వేల రూపాయల బడ్జెట్లో ఫోన్ కొందాం అనుకుంటున్నారో కొంచెం వెయిట్ చేయండి. ఇది కాదు అది కాదు, ఇంకా ఉన్నాయి కుప్పలు ఉన్నాయి వెనక, అవన్నీ వస్తూనే ఉన్నాయి. కొంచెం ఓపిక చేసుకొని అన్ని లాంచ్ అయిన తర్వాత డెసిషన్ తీసుకోండి. తొందరపడకండి, ఆవేశపడొద్దు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి పోకో నుంచే, పోకోలో ఈరోజు పోకో F5కి HyperOS 1.0కి సంబంధించిన అప్డేట్ని తీసుకొచ్చింది. అఫ్కోర్స్ ఇది షామీ వాళ్ళు రోల్అవుట్ చేశారు. షామీ 13 Pro కూడా నా దగ్గర షామీ 13 Proకి అయితే అప్డేట్ వచ్చింది. నేను ఆల్రెడీ వాడుతున్నాను. పోకో F5 ఓన్లీ పైలట్ టెస్టర్స్కి మాత్రమే వచ్చింది, కొంతమందికి మాత్రమే వచ్చింది. నాకు కూడా రాలేదు, నా దగ్గర ఉన్న డివైస్ కూడా రాలేదు. నా దగ్గర షామీ 13 Proకి మాత్రమే అప్డేట్ వచ్చింది. అండ్ వీళ్ళు లాంచ్ కంటే ముందే HyperOSని రోల్అవుట్ చేసి కొంచెం హైప్ అయితే ఖచ్చితంగా తీసుకొస్తున్నారు. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి, ఐక్యూ ఇంకొక బాంబు పేల్చింది. ఐక్యూ నియో 9 లాంచ్ కాబోతుంది. ఈరోజు అఫీషియల్గా ఐక్యూ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. అండ్ ఇందులో మీకు 2 ఫోన్స్ ఉంటాయి యాక్చువల్గా. బట్ మన ఇండియాలో ఒకటి లాంచ్ అవుతుందా లేదంటే ఇంకోటి తర్వాత వస్తుందా లేదనేది వెయిట్ చేయాలి. బట్ ఐక్యూ నియో 9 సిరీస్లో ఒక ఫోన్ అయితే లాంచ్ కాబోతుంది. ఇది అఫీషియలే, ఈరోజు పోస్టర్ కూడా వచ్చింది. అండ్ జనవరి 3rd వీక్లో మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్నాప్డ్రాగన్ 8 Gen 2తో అరౌండ్ 35,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ రాబోతుంది. ఎవరైతే 30,000 రూపాయల దగ్గర ఇప్పుడు లాంచ్ కాబోతున్న ఫోన్స్ చూద్దామని వెయిట్ చేస్తున్నారో నా రిక్వెస్ట్ అండ్ సజెషన్ ఏంటంటే హోల్డ్ ఆన్. ఐక్యూ నియో 9 సిరీస్లో స్నాప్డ్రాగన్ 8 Gen 2 అరౌండ్ మీకు 35,000 రూపాయల బడ్జెట్లోనే రాబోతుంది. ఇది ఖచ్చితంగా ఒక కిల్లర్ అవుద్ది, వెయిట్ చేయండి. మీకు మంచి పవర్ఫుల్ గేమింగ్ ఫోన్ అండ్ కెమెరా ఫోన్ మీకు ఆ బడ్జెట్లోకి వస్తుంది. సో అందుకని నా సలహా ఇది. అండ్ నియో 9 కొనమని కూడా చెప్పట్లా నేను, వెయిట్ చేయండి. అన్ని లాంచ్ అయిన తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. 30,000 రూపాయల బడ్జెట్లో కొనాలనుకునే వాళ్ళు హోల్డ్ అవ్వండి. 20,000 దగ్గర
25,000 దగ్గర కొనాలనుకున్న వాళ్ళు ఇప్పుడు లాంచ్ అవుతున్న ఫోన్స్ని చూడండి. నెక్స్ట్ మనకి మైక్రోసాఫ్ట్ నుంచి మైక్రోసాఫ్ట్ నిన్న మైక్రోసాఫ్ట్ కోపైలట్ రీసెంట్గా లాంచ్ చేస్తారు కదా, ఇది iOSకి సపోర్ట్ తీసుకొచ్చారు. అండ్ దీంట్లో కూడా మీకు ఫ్రీగా చాట్ జీపీటీ లాంటి ఫీచర్స్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఎవరైతే iOS వాడుతున్నారో మీరు యాపిల్ స్టోర్లోకి వెళ్ళి మీరు మైక్రోసాఫ్ట్ కోపైలట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి ఒప్పో ఫైనల్గా ఈరోజు టీచ్ చేసింది ఒప్పో రెనో 11 సిరీస్ అనేది మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. బట్ దీనికి సంబంధించిన టీజర్ అయితే తీసుకొచ్చారు కానీ లాంచ్ డేట్ అనౌన్స్ చేయలేదు. బట్ నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం అయితే ఇది జనవరి 9 తర్వాత లేదంటే సెకండ్ వీక్లో లాంచ్ అవ్వచ్చు అని నేను విన్నా. సో వెయిట్ చేయండి. ఒప్పో కెమెరాల కోసం అయితే కొంటారు జనరల్గా 30,000 అలాంటి బడ్జెట్లో. కానీ వీటి స్పెసిఫికేషన్స్ మాత్రం కెమెరా తప్పించి మిగతా అవన్నీ కొంచెం తక్కువగానే ఉంటాయి అదర్ ఫోన్స్తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ మనకి మోటరోలా నుంచి మోటరోలాకి సంబంధించిన G34 జనవరి 9వ తారీఖున లాంచ్ కాబోతుంది, ఇది కన్ఫర్మే. అండ్ దీంట్లో స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్తో అరౌండ్ 15,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ని లాంచ్ చేస్తారు. దట్టు మీకు ఎల్సీడీ స్క్రీన్తో రాబోతున్నట్టు కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. నన్ను అడిగితే ఈ ఫోన్ కొంచెం దూరంగా పెట్టడమే బెటర్ అని నా ఒపీనియన్. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ బాంబు పేల్చింది. అండ్ ఫైనల్గా రియల్మీ 12 సిరీస్ లాంచ్ కాబోతుంది. అండ్ దీనికి సంబంధించిన ప్రాసెసర్ కూడా ఈరోజు లీక్ అయిపోయింది. అయితే దీంట్లో 2 ఫోన్స్లో సేమ్ ప్రాసెసర్ ఉంటుందా లేదా అనేది మాత్రం ఇప్పటికీ నాకైతే డౌటే. కానీ ఒక ఫోన్లో మాత్రం స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ఏ ప్రాసెసర్ అది? ఈరోజు నేను మీకు రెడ్మీ నోట్ 13 Pro వీడియో చేస్తాను కదా, దాంట్లో ఏదైతే ప్రాసెసర్ ఉందో అదే ప్రాసెసర్ని రియల్మీ 12 Pro సిరీస్లో ఒక ఫోన్లో వాడబోతున్నారు. అది ప్రోనా ప్రో ప్లస్ అనేది వెయిట్ చేయాలి, లేదంటే 2 ఫోన్స్లో సేమ్ ప్రాసెసర్ అనేది కూడా వెయిట్ చేయాలి. లాస్ట్ టైం కూడా మీకు 2 ఫోన్స్లో కూడా సేమ్ ప్రాసెసర్ వాడినట్టున్నారు కదా, మరి దీంట్లో కూడా సేమ్ ప్రాసెసర్ వాడతారా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ ఈసారి మీకు పెరిస్కోపిక్ లెన్స్ అనేది 30,000 రూపీస్ బడ్జెట్ లోపే రాబోతుంది. సో అందుకని వెయిట్ చేయండి, ఇవి కూడా వచ్చిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఇది జనవరి లాస్ట్ వీక్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి నథింగ్ ఫైనల్గా నిన్న సాయంత్రం అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది. నథింగ్ 2A అనేది రాబోతున్నట్టు కార్లపై అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. ఈ నథింగ్ 2A అనేది అరౌండ్ 25,000 రూపాయల బడ్జెట్లో వస్తే ఇదొక కిల్లర్ అవుద్ది, గుర్తుపెట్టుకోండి. అందుకే 20 నుంచి 25,000 రూపాయల ఫోను 30,000 రూపాయల వరకు ఫోన్లు కొనుక్కునే వాళ్ళు కొంచెం హోల్డ్ అవ్వండి. అన్నీ లాంచ్ అయిన తర్వాత మీకు ఏది నచ్చితే అది కొనుక్కోండి. బట్ ఆవేశపడి వెంటనే ఏది కూడా కొనకండి, ఇది నా సలహా అనమాట. అండ్ ఎవరైతే రెడ్మీ నోట్ 13 Pro వీడియో చూడలేదో దయచేసి నా కోసం ఒకసారి ఆ వీడియో చూడండి, ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ కొట్టండి. అండ్ మీ ఫీడ్బ్యాక్ ఏదైనా ఉంటే ఈరోజు వీడియో క్వాలిటీ కూడా మేము చాలా బెటర్గా చేసాం అండ్ చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే తీసుకొచ్చాం. న్యూ ఇయర్లో చాలా చేంజెస్ చేద్దాం అనుకున్న దానిలో భాగంగా వీడియో క్వాలిటీ అనేది అద్భుతంగా చేశాం. నాకైతే ఇప్పటివరకు ప్రతిరోజు కొత్తది చేసేది నాకు కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎప్పుడు చేసింది మాత్రం ఇంకా చాలా బాగా అనిపించింది. ఒక లుక్ అయితే వేయండి. వీడియో లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. ఇది నా రిక్వెస్ట్, ఒక లైక్ ఒక కామెంట్ అయితే ఖచ్చితంగా రాయండి. అండ్ ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో భాగంగా మీకు ఒక యాప్ ఉంటుంది, వెరీ ఇంట్రెస్టింగ్ యాప్. ఇక్కడ కార్డ్స్లో మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది. లైక్స్ వెరీ ఇంపార్టెంట్. లైక్స్ కొట్టండి, ఛానల్ కొంచెం షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.